45 లక్షల కోట్ల అంచనాతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ ను తాము స్వాగతిస్తున్నట్లు స్వదేశీ జాగరణ మంచ్ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్నట్లు స్వదేశీ జాగరణ మంచ్ ప్రతినిధులు ప్రకటించారు. కరోనా మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.8 ఆర్థిక వృద్ధి సాధిస్తుందనడం హర్షణీయమన్నారు. ఈ బడ్జెట్ భారతదేశం వచ్చే 25 సంవత్సరాల పై మంచి మార్గానికి పునాది నిర్మిస్తుందని పేర్కొన్నారు. They have made the ease of doing business through time. That is the most honorable Finance Minister under the able guidance of the honorable Finance Minister under the able guidance of Prime Minister has delivered a game-changing budget as far as the investment sector is concerned. We are concentrating more on the investment sector. So I will be discussing on those.